ఒంట్లో చక్కెర చాలా ఉంది. ఎలా పీలుస్తారో మీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంకా ఒక్క 1 మినిట్లో ముహూర్తం స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాల్లో ముగించేయాలి. లేదు అంటే గోరింటాకు ఎర్రగా పండదు. సరే ఆ మెహందీ ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేయండి. జోగిజీ మొదలు పెట్టండి. నేను పెడతా. వసు గోరింటాకు. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. ఈ చేతిని ఎవరు పట్టుకోవాలో వాళ్లే పట్టుకోవాలి. తను ఒక శ్రీమంతుడు, నీ మీద సంపూర్ణమైన ప్రేమ కలవాడు. వసుంధరా ప్లీజ్, ఇంత బాధను గుండెల్లో దాచుకొని జీవితాంతం ఏడుస్తూ బతుకుతావా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను క్షమించండి వంశీ సార్. మీరు నా జీవితాన్ని బాగుపరచాలని చూసిన దేవుడు ఇదే నా జీవితం అని నిర్ణయించేశాడు. ఏమైందిరా? ఏం కాలేదు. అరే ఏమైందిరా వీడికి? ఓతులకి ఎంతలు వేసావేట్రా? ఏమైందిరా? ఏమైందిరా? ఇది చూడమంటావా? ఇది చూడమంటావా? అన్నా ఏమైందనా? ఇక్కడ కూర్చుంటాడు ఏమిటి? ఒరే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు రా గాడిద? ఒరే 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 జోగేంద్రకి ఏమైందండి? ఏమో. జోగేంద్ర ఏమైంది? ఏమైందిరా చెప్పు. ఏమైందనా? నీకు చెప్పే టైం లేదు. లెట్స్ డాన్స్. గోకర్ ఏంటనా? వెనక నుండి గోకో. ఏమండి అబ్బాయికి ఏం కాలేదు కదా? వీడికి కొంచెమే పిచ్చినకున్నాం తులసి, మరీ ఇంతుందనుకోలేదు. ఒరే ఒరే గెంతులేసింది చాలేరా, కూర్చోరా. రే చాలే అపరా, గెంతులేంటి? కాంతం మెహందీ తంతో 2 నిమిషాలు ఆపండి. ఏమైందిరా చెప్పాడు. ఒళ్ళంతా మామూలుగా లేదు, ఇంట్లో చీమలు ఉన్నట్టున్నాయి, కుట్టి చంపేస్తున్నాయి. కాంతం అయ్యో జోగిజీ, నీది గట్టి బాడీ కదా. గడ్డి తిని కుడితే ఏం చేస్తావు? అయ్యో దేవుడా. అయ్యయ్యో, మెహందీ ముహూర్తం మొదలైపోయింది. మళ్ళీ దాటిపోతే గోరింటాకు ఎర్రగా పండదు. దీనికి కూడా ముహూర్తాలంత ఖచ్చితంగా ఉంటాయమ్మా? అవును ఆంటీజీ, మా మెహందీ ఆచారం ప్రకారం
ముహూర్తం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముహూర్తంలోనే పెట్టాలి, లేదు అంటే మంచిది కాదు. మెహందీ బేబీ జోగిజీ, కొంచెంసేపు ఆపరా, కొంచెంసేపు ఆపండి. ఊళ్ళంతా గిచ్చగిచ్చగా ఉంది. మాజీ టైము అయిపోతుంది. ఇవేంటి రంగురంగులుగా ఉన్నాయి మెహందీ? ఇవి వెరీ వెరీ స్పెషల్. మనం గోరింటాకు రుబ్బేసుకుని తయారు చేసుకుంటాం కదా. మాజీ మీరు కంగారు పడకండి, ఇది మేము రెడీ చేసి తీసుకొచ్చాము. ఇది చూడడానికి రెగ్యులర్ గా కనిపించిన మార్కెట్ లో మీకు ఎక్కడా దొరకవు. అందులో స్పెషల్ ఏంటి బేబీ? మంచి ప్రశ్న జోగిజీ. నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా నా చేతులతోనే తయారు చేసి నా చేతులతోనే పెట్టడం ఆనవాయితీ. నువ్వు తయారు చేసి ఓకే గాని బేబీ, నా చేతులతో నేనే పెడతాను. ఎలా పెట్టాలో చెప్పు. మీ ఇష్టం జోగిజీ, కానీ నేను పెట్టేటప్పుడు కాబోయే భర్త పేరు మనసులో తలుచుకుని పెడతాను. అది అద్భుతంగా పండి అంతవరకు లేని ప్రేమ కూడా భర్త మీద పుడుతుంది. అందుకే మెహందీ బేబీగా నాకీ ప్రత్యేకమైన గుర్తింపు. థ్యాంక్స్, నువ్వు చెప్పింది బాగుంది. నా సుజాతకి నేను పెట్టకుండా నువ్వు పెడతానంటే బాధకుంది. బా ఎవరో ఒకరు పెడతారులేరా. ముహూర్తం ఆచారంతో పాటు ఈ మెహందీ బేబీ పెడితే మీ ఇద్దరి బంధం బలపడుతుందని చెప్తోంది కదా, నన్నే పెట్టని. అంతే అంటావు కాంతం? అయితే ఓ పని చేద్దాం కాంతం, నేను ఒకసారి తను చేపట్టుకుని మొదటి జోక పెడతాను, తర్వాత తను పెడుతుంది. సరే సరే, అదేదో పెట్టి తగలబడు. చెయ్యి గెంతులు నువ్వును చెయ్యి ఇవ్వ. నేను ఒరే పెట్రా. నీ వల్ల కాదు కానీ ఒరే బాబు, వాడిని పక్కన తీసుకెళ్లి ఏమైందో చూడండి, తీసుకెళ్ళండి. ఏ పాప, ఓ మెహందీ పాప, టైం అయిపోతుంది కానీ అదేదో నువ్వే పెట్టు. ఇదిగో తీసుకో. మెందు బేబీ జాగ్రత్తగా పెట్టు, ఎర్రగా పడాలి. ఓకేనా మెందు బేబీ? ఎర్రగా పడాలి. పండుతుంది పోరా, నీకేమైందో చూసుకో. ఇదిగో మెహందీ పాప, బాగా ఎర్రగా అంట బండాలంట. వాడు చెప్పెళ్ళాడుగా, అలాగే బండేట్టు చూడు, బాగా పెట్టించుకో. వీడికి ఏమైందో ఏమిటో. తప్పమ్మా, ఒకసారి వెళ్ళొస్తా. వచ్చారంటే ఈయనని కానీ ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎలా? వంశీ సార్, మీరా? ఇదేంటి ఈ వేషంలో వచ్చారు? ఎందుకు సార్ ఈ రిస్క్ పనులు? వీడిని చేయి పట్టుకునేవనని చెప్పాక ఎంత రిస్క్ అయినా చేస్తాను వసుంధర. ఏమీ జరగదు, నువ్వు కామ్గా ఉండు.
అయ్యా మొత్తానికి ముహూర్తం టైంలో మెహందీ పెట్టేశాం. ఇప్పుడు చూడండి ఎర్రగా పండుతుంది. ఇంకా నేను వెళ్ళొచ్చా? మీరు వెళ్ళొచ్చా జీ? నేను కూడా వస్తాను, ఉండండి. ఎందుకు వచ్చారు సార్? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలీదా? అయ్యో, మీరెందుకు ఇలా అన్ని మొండిగా చేస్తారు? రావద్దని మీకు చెప్పాను కదా సార్. మీ చేతులతో నాకు గోరింటాకు పెట్టారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? వసుంధరా, వాడిని కరెక్ట్ కాదు. వాడిని లైఫ్లోకి రానివ్వను. మీ అమ్మా నాన్నల కోసం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావా? అయ్యో ప్లీజ్ సార్, గట్టిగా మాట్లాడకండి. మీకు దండం పెడతాను. నా భయం నా గురించి కాదు సార్, మీ గురించి. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఎన్ని వేషాలు వేసి నన్ను కాపాడాల్సిన అవసరం లేదు సార్. వసుంధరా, నువ్వు బాగుండాలి. సార్, మీరు చెప్తే పని చేయడానికి 100 మంది క్యూలో ఉంటారు. కానీ నాకు మేలు చేయాలని ఇలా ఆడవేషంలో రావడం ఏంటి? నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది వసుంధరా. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సెక్రటరీని సార్. నా కోసం మీరు రిస్క్ తీసుకోకండి. మా ఇంట్లో వాళ్లకు ఓపిక నశించిపోతే ఘోరాలు జరిగిపోతాయి. వసుంధరా, నువ్వు నా ఫ్రెండ్వి. ఫ్రెండ్కి మంచి చేయాలి, కానీ ఇలా ఇబ్బంది పెట్టకూడదు సార్. నేను రావడం వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం లేదు, భయపడుతున్నావు అంతే. నేనున్నానన్నా ధైర్యం నీకు రావాలంటున్నాను. మిమ్మల్ని రావద్దంటుంటే మళ్ళీ ఇలా మాట్లాడతారేంటి? నువ్వేం చెప్పినా నేను చెప్పేది చెప్పాను. వాడిని నీ చేయి పట్టుకోనివ్వను. మీరలా చేస్తారని నాకు తెలుసు సార్. మీలాంటి వాడు భర్తగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ నాకు రాత రాసినా నేనే చెరిపేసుకోవాలనుకుంటున్నాను. నాన్న కోసం నన్ను బలివ్వాలనుకుంటున్నాను సార్. ఈ పెళ్లి గనక క్యాన్సిల్ అయితే నీ పెళ్లి మంచివాడితో గొప్పవాడితో జరుగుతుంది వసుంధరా. వద్దు సార్, నాకు అలాంటి ఆశలు లేవు. ఈ గోరింటాకు నా అరచేతుల మీద ఉండకూడదు. వదలండి. ఏం చేస్తున్నావు వసుంధరా? వసుంధరా, వసుంధరా, నా మాట విను. వసుంధరా, ఆగు వసుంధరా. వసుంధరా, ఏం చేస్తున్నావు వసుంధరా? అరే వసుంధరా, నా మాట విను. వసుంధరా, ఆగు. వసుంధరా, ఏం చేస్తున్నావే? మాట్లాడవేంటే? నిన్ను వద్దు మాజీ, పెళ్లి కూతురి మీద చెయ్యి చేసుకోరాదు. అవును కాంతం, వసు చెంప మీద దిష్టి చుక్క పెట్టాలి గానీ దెబ్బ కొట్టకూడదు. ఇది ఎక్కడి నుంచో వచ్చి దాని చేతులు పట్టుకొని ఏదో సోది చెప్తుంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉందిరా. ఏంటి వసు, ఏం జరుగుతుంది?
అది అది ఈ ఈ అమ్మాయి నాకు గోరింటాకు పెట్టింది కదా, నేనేమో నాకు కాబోయే భర్త గోరింటాకు పెడితే బాగుంటుంది అంటున్నాను. అవునా? నేను గోరింటాకు పెట్టాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ వసు, థ్యాంక్ యూ వసు. చెరిపేసుకో, నేను మెహందీ పెడతాను. వద్దు మాజీ, ఒక్కసారి పెడితే దాన్ని చెరిపేసుకోకూడదు. మీకే అరిష్టం, పెళ్లికి గంట. హాజీ వద్దు, అరిష్టం జరిగి పెళ్లి అయిపోతే నా గుండె అయిపోద్ది. వద్దు, వదిలే వసు. కాంతం, ఎలాగో లైఫ్ లాంగ్ తన నుదుటిని బొట్టు పెట్టేది నేనే కదా. గోరింటాకు పెట్టకపోతే ఏమైంది చెప్పు? మెహందీ బేబీ, నువ్వు అడుగుని చాలా మంచి పని చేశావు. వసు, మళ్ళీ కావాలంటే వారం రోజులకోసారి గోరింటాకు నేనే పెడతాను. ఇప్పుడు మాత్రం ఇలాగే ఉండు. బేబీ, నువ్వు వసు చేతులు పట్టుకో, నేను వెళ్ళి ఫ్యాన్ తీసుకొస్తాను. గోరింటాకు ఆరిపోయి ఎర్రగా పండాలి కదా, అందుకు నేను ఇప్పుడే వచ్చేస్తాను. పిచ్చి మొహోడు. వచ్చేసా, ఫ్యాన్ తెచ్చేసా. అది పెట్టావుగా మళ్ళీ ఊదడం ఎందుకురా? తొందరగా ఆరిపోద్దే. నీ అత్యుత్సాహంతో బోర్లా పడేవాడివి దాని మీద. ఏం కాదు కాంతం, హ్యాపీగా ఉన్నప్పుడు దొర్లా బోర్లా పడినా అదో స్వీట్ మెమరీస్. నువ్వు కూడా కర్మ, నువ్వు ఊదుకో ఏదో. చిచి, ఏంటి జోగిజీ నాకు కన్ను కొడుతున్నారు? నువ్వు నన్ను అనవసరంగా అద్దాలు తీసుకుని ఆపాదం చేసుకుంటున్నావు. ఇది వింటే వసు ఏమనుకుంటుంది? ఆపాదం చేసుకుంటుందిగా. అదే లేదు వసు, మరి మనం కాబోయే భార్య భర్తలం కదా, అందుకే ప్రైవసీ కావాలి కదా. అందుకు మెహందీ బేబీ ప్లీజ్, నీకే చెప్పేదమ్మా, పో. హాజీ, ఓకే. చేయి పట్టు వసు, కొంచెం పైకి. రెండు గంటలు దాటిపోతుంది. ఎర్రగా పడిందేమో చూద్దామా? వద్దులే, మెహందీ బేబీతోనే తీస్తే బాగుంటుంది. ఇప్పుడే తీసుకొచ్చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు. ఆగితే ఆ ఎఫెక్ట్ వసుంధర మీద పడకూడదు. ఇక్కడ పని పూర్తవగానే వచ్చేస్తాను. ఓకే మెహందీ బేబీ?